పద్మ విభూషణుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరు, అన్నయ్య ఇలా ఎన్నో ఆప్యాయమైన పేర్లు. నిజానికి పద్మ విభూషణ్, పద్మభూషణ్లు కన్నా ఇవి సాధించడం కష్టం. జీవితంలో ఎత్తులకు ఎదిగిన వారిని పద్మ అవార్డులు వరిస్తాయి. కానీ జనం దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా అన్నయ్య, మెగాస్టార్ చిరు అని పిలుచుకునే అదృష్టం అందరికీ దక్కదు. పెద్ద పెద్ద అవార్డులు సాధించిన వారు గొప్పవారే, అందులో సందేహం లేదు. కానీ జన హృదయాల్లో స్థానం సంపాదించిన వారు వారిలో అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అందరివాడు మెగాస్టార్ చిరంజీవి. అసలు పేరు జనం మర్చిపోయారు. అన్నయ్యగా ఎప్పుడో తామే నామకరణం చేసేశారు. ఆయన కూడా ఈ జనం తన తమ్ముళ్ళు అనుకునే ముందుకు సాగుతూ ఉన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం చిరు లక్షణం, చిరంజీవి లక్షణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పుడు మాత్రం అరుదైన గౌరవం దక్కడం అందరినీ కూడా సంతోషపెడుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనే అరుదైన గౌరవం దక్కడం అందరినీ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఖుషి చేస్తుంది. ఏవేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణుడిగా మంచి నేమ్ సంపాదించుకున్నందుకు ప్రతి ఒక్కరూ గర్విస్తూ ఉన్నారు.